Good evening, my dear students and my YouTube viewers and my well wishers. అకౌంటింగ్లో మనం బేసిక్ అకౌంటెన్సీలోంచి మనం ఒక అడుగు ముందుగా వేసుకుంటే వెళ్తున్నాం. దీంట్లో మెయిన్గా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అని రెండు రకాలు ఉన్నాయి. నిన్నటి పాఠంలో కూడా నేను సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి కాస్త ప్రస్తావించాను. దాంట్లో ఏంటంటే సింగిల్ ఎంట్రీలో వన్ సైడెడ్ అకౌంట్స్ విల్ బి కంప్లీటెడ్, ఇన్కంప్లీట్ రికార్డ్స్ విల్ బి మెయింటైన్డ్. ఎందుకంటే జనరల్గా మనం కూడా ఇప్పుడు కిరాణం దుకాణం, చిన్న చిన్న దుకాణాలు, కూరగాయల దుకాణాలు కానీ ఉంటాయి, మన ఛాయ్ దుకాణాలు కాడి నుంచి. అయితే ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా క్యాష్ తోటి కొనుక్కుంటూ ఉంటాం. ఒక్కోసారి మన దగ్గర ఇబ్బంది ఉన్నప్పుడు కాస్త అన్న ఈ 400 రూపాయలు రాసుకున్నా నేను 2 రోజులు ఇస్తానంట. లేకపోతే నెలవారీ ఒక ఖాతా పెట్టుకుని నెలవారీ సరుకులు తీసుకుంటాం, వచ్చే నెలలో జీతాలు వచ్చిన తర్వాత ఇస్తూ ఉంటాం. ఇది జనరల్గా ఆనవాయితీ జరుగుతూ ఉంటుంది, అది మీకు అందరూ తెలుసు. అయితే అతను ఏం మెయింటైన్ చేస్తాడు, మీకు ఓన్లీ ఎవరికైతే ఖాతాలు పెట్టాడో ఆ వాళ్ళ అకౌంట్స్ని ఒక బుక్లో రాసుకుంటాడు. అది ప్రత్యేకించి ఒక కాలమ్స్ ఉండాలని ఎక్కడ రూల్ లేదు. ఒక డైరీ కూడా పెట్టుకుని ఒక పాత డైరీ తీసుకుని కూడా రాసుకుని ఉండొచ్చు. అయితే దాంట్లో ఏమవుతుంది మీకు అంటే, సపోజ్ ఇవాళ 10 మంది కస్టమర్స్ అతని దగ్గర నుంచి కొన్నారు. దాంట్లో 2 కస్టమర్స్ మాత్రమే క్రెడిట్ పెట్టి వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ క్యాష్ ఇచ్చారు. ఈ క్యాష్కి అమ్మిన సేల్స్ ఎక్కడా కూడా నమోదు కావు. ఓన్లీ క్రెడిట్ జరిగిన ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాడు. చేసుకుని ఏం చెప్తాడంటే అంతవరకే ఆ పద్దుని రాసుకుంటాడు. డేటు అంటే డిస్క్రిప్షన్ ఏమి ఉండదు, డేటు అమౌంట్ అంతే. ఇలా 1000 రూపాయలు సరుకులు తీసుకెళ్తే ఇవాళ డేటు 3వ తారీఖు 1000 రూపాయలు అంతే, క్లోజ్. అయితే ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మొత్తం ఆ పద్దుని ఇంటూ మార్క్ పెట్టేసేసి క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్తగా డేట్ వేసి రాస్తాడు. అంతే తప్ప దానికి ఆ పద్దు ఇచ్చినప్పుడు ఒక కాలంలో వేసుకుని పద్దు మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు ఇంకో కాలం వేసుకోవడం అనేది ఉండదు. అకౌంటింగ్ సిస్టమ్ మెయింటైన్ కాదు అక్కడ. తర్వాత ఏమవుతుందంటే అట్లనే పర్చేసేటప్పుడు కూడా ఎవరికైతే బాకీ ఉన్నాళ్ళో వాళ్ళే మెయింటైన్ చేస్తాడు. క్యాష్ కొన్న పర్చేస్కి ఎక్కడ రాయుడు. తర్వాత ఎక్కడన్నా రోజువారీ గిరిగిరి కానివ్వండి, రోజువారీ ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఫైనాన్స్ తీసుకున్నట్టుగా ఎక్కడ ఉండదు. తర్వాత ఇచ్చినప్పుడు కూడా ఆ చిన్న బుక్ ఉంటుంది, పాకెట్ బుక్. అతను వచ్చి ఆ డబ్బులు తీసుకున్నప్పుడు దాంట్లో సంతకం పెట్టిపోతాడు, అదే అతను రికార్డు. తర్వాత పేపర్లు చించేయడం జరుగుతుంది. అంటే లావాదేవీల యొక్క రికార్డు ఎక్కడా ఉండదు. దీంట్లో ఆయన ఒక 500 రూపాయలు అవసరం ఉండి ఆయన తీసుకుంటాడు, పిల్లగాడు వచ్చి ఒక 100 తీసుకుంటాడు, వాళ్ళ ఆవిడ వచ్చి ఒక 300 తీసుకుంటుంది. ఇలా డబ్బులు అయిపోతాయి. అంటే నిజంగా అతను బిజినెస్ ఎంత చేశాడు ఈ సంవత్సరంలో, ఆ బిజినెస్ చేయడం వల్ల అతనికి ఎంత లాభం సిద్ధించింది, దాంట్లో ఆ లాభాల్లోంచి తను వాడుకున్నాడా, అసలులోంచి వాడుకున్నాడు అనేది ఎక్కడ కూడా మనకు తెలిసి పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లనే దీంట్లో ఎక్కడన్నా కూడా మిస్అప్రాపరేషన్ అయితే ఏదైనా గుమస్తాను కూడా పెట్టుకొని అరే నేను అన్నం తినొస్తాను రా అన్న, లేకపోతే ఆ రూమ్లో కూర్చొని అన్నం తింటున్నా కూడా 1-2 సేల్స్ జేబులో పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా మిస్అప్రాపరేషన్ కానీ ఫ్రాడ్ని కానీ డిటెక్ట్ చేయడానికి మన దగ్గర ఏ విధమైన అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే అతి చిన్న బిజినెస్లు, కిరాణం దుకాణం, ఛాయ్ దుకాణం, కూరగాయల దుకాణం లాంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా ఈ సిస్టమ్ మెయింటైన్ చేయరు. కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ మాత్రం మెయింటైన్ చేస్తారు. డబుల్ ఎంట్రీ సిస్టమ్తో మనకు ఒక డెఫినేషన్ ఉంది. ఎవరీ డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఎవరీ డెబిట్ మస్ట్ బి హ్యావింగ్ 1 క్రెడిట్ అండ్ ఎవరీ క్రెడిట్ మస్ట్ బి హ్యావింగ్ 1 డెబిట్. ఇంతే, దీంట్లో ఏమీ లేదు. మాస్టారు డెబిట్ అంటే ఈ డెబిట్కి క్రెడిట్కి ఎందుకు సమానంగా ఉండాలి మాస్టారు, దాంట్లో అర్థమైందని ఏనాడు ఒక స్టూడెంట్ లేసి అడగడు కాబట్టి ఆయనకు కూడా చెప్పుకుంటూ పోతాడు. ఒకవేళ స్టూడెంట్ అడిగినా దట్ ఈజ్ ఎ ఫార్ములా. సో యూ నీడ్ నాట్ క్వశ్చన్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్ టు మెమరైజ్ ఇట్. యు మే నాట్ గెట్ ఇట్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఒకవేళ వచ్చినా కూడా నీకు 2 మార్కులు, దీన్ని వదిలిపెట్టేసినా ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా కాలక్షేపం చేస్తాడు తప్ప దిస్ ఈజ్ ది రీజన్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఎవరీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ అండ్ ఎవరీ క్రెడిట్ మస్ట్ బి ఈక్వల్ టు డెబిట్ అని ఏనాడు ఎవరు చెప్పుండ్రు. ఇది నేను స్టూడెంట్గా అనుభవించింది కాదు. మేము మంచి చదువుకున్న రోజుల్లో ఒక క్వశ్చన్ కనుక మాస్టర్ని ఇస్తే చాలా సంతోషపడేవాడు. అబ్బా ఇవన్నీ నేను చెప్పిన అర్థమైనాయి కదా, ఇది ఒకటే కదా నీకు అర్థం కాదు, అది నేను చెప్పేసేవాడు.
అంత ముందుకొచ్చి గురువులు చెప్పేవాళ్ళు. ఇవాళ గురువులే లేరు, టీచర్లే ఉన్నారు. టీచర్లు అంటే చదివినట్టుగా మీకు అప్పచెప్పి వెళ్ళిపోవడం అంతే. ఉన్నారా? అది జరుగుతోంది. కాబట్టి ఏంటంటే ఒక లేమేన్ పాలసీలో గనక మనం ఆలోచించుకున్నట్టయితే ప్రతిదానికి ప్రతి సమాధానం ఉంటుంది. ఒక రూ. 1000 ఒక కార్యక్రమానికి రూ. 1000 జేబులో పెట్టుకుని వెళ్తే దాంట్లో రూ. 800 ఖర్చు పెట్టినట్టయితే రూ. 200 మిగులుతాయి. అంటే ఈ రూ. 1000కి సమాధానం ఏంటంటే మీకు రూ. 800 ఖర్చు, రూ. 200 మిగులుబాటు. అంటే 1000 ఖర్చు ప్లస్ బ్యాలెన్స్. ఇదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. అంటే ఎవ్రీ క్రెడిట్కి ఒక డెబిట్ అనేది 1 కానీ 2 కానీ డెబిట్లు ఈక్వల్ అవుతాయి. లేకపోతే ఒక డెబిట్కి 1 కానీ 2 కానీ క్రెడిట్లు ఈక్వల్ అవుతాయి. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ వెయింగ్ మిషన్. వెయింగ్ మిషన్ ఎలా ఉంటుందండి? ఇటు సైడ్ ఒక వెయిట్ వేస్తాడు, 100 గ్రాములో లేదా కిలో వెయిట్ వేస్తాడు. ఇటు సైడ్ కూరగాయలో లేకపోతే పప్పులో ఉప్పులో వేస్తాడు. 2 సమానంగా ఉంటాడు, చూసుకుంటాడు. అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కావు. కాబట్టి ఏంటంటే అది ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ వెయింగ్ మిషన్. కాబట్టి అంటే ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది. నేను అంతకుముందు కూడా చెప్పాను మీకు. మనం ఒక టైటిల్ పెడతాం ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు. రామ ఎంటర్ప్రైజెస్, రమణ ఎంటర్ప్రైజెస్ అని ఒక టైటిల్ పెడతాం. ఆ టైటిల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ క్షణంలో అయినా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, యజమాని ఎటువంటి డబ్బులు వ్యాపారంలోకి వచ్చినాయి, ఆ డబ్బులు ఏవైనాయి, ఏ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది, తర్వాత ఖర్చు పెట్టంగా మిగిలింది ఏమైనా ఉందా, ఉంటే ఎక్కడుంది అని అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం ఆ ప్రాణం లేని ఆ టైటిల్ చెప్తుంది. ప్రాణం లేని టైటిల్ ఏంటండి? రమణ ఎంటర్ప్రైజెస్, రమణ ట్రేడర్స్. అది అంటే దీని యొక్క విశిష్టత ఏంటంటే ఏనాడైనా కూడా మీకు ఆన్సర్ అక్కడ రెడీగా ఉంది అన్నారా? అది దాంట్లో యొక్క గొప్పతనం. దాన్ని మీకు మామూలుగా అయితే డబుల్ ఎంట్రీ సిస్టంలో 1 జర్నల్ విల్ బి మెయింటైన్డ్. దాంట్లో ప్రతి దాంట్లో ఒక ట్రాన్సాక్షన్ అంటే అర్థం కూడా తెలుసుకోవాలి. ట్రాన్సాక్షన్ మీన్స్ విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అండ్ కెన్ చేంజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అంటే డబ్బుతోటి మాత్రమే కొలవబడి ఉండాలి. ఏంటంటే మనకు ఒక గూడ్స్ వచ్చింది అనుకోండి, దానికి విలువ రూ. 100 లేకపోతే ఒక వాగ్దానము. డబ్బులు ఇస్తే సరే రూ. 100 వెళ్ళిపోతే సరుకులు వస్తాయి. లేదని అన్నా నేను 10 రోజుల తర్వాత ఇస్తానంటే ఒక వాగ్దానం మాత్రమే వస్తుంది, ప్రామిస్ మాత్రమే వస్తుంది. సరుకులుగా వస్తాయి. ఆయనకి వాగ్దానం మిగులుతుంది. ఆ వాగ్దానం ఆయన రికార్డ్ చేసుకుంటాడు. రికార్డ్ చేసుకుని మనం డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని క్లోజ్ చేస్తాడు అన్నారా? కానీ తర్వాత సింగిల్ ఎంట్రీ సిస్టంలో అది జరగదని చెప్తున్నాం కదా. డబుల్ ఎంట్రీ సిస్టంలో ఒక లేమెన్ పాలసీలో అర్థం చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్ ఆ సబ్జెక్ట్ని డీల్ చేయగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మనకి డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ మస్ట్ బి ఈక్వల్ అని సింపుల్గా చెప్పేస్తారు. అంతే, సింపుల్. ఇంక దీంట్లో సమస్య లేదు. మీరు మొత్తుకున్నా వాళ్ళు చెప్పరు. ఒక అడక్కడక్క మీరు అడిగితే దట్ ఈజ్ ఎ ఫార్ములా అంటారు, క్లోజ్. మీరు కనుక లెక్క వేసుకున్నట్టయితే మీరు అందరూ కూడా చదివిన బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్. తెలుగు అకాడమీలో న్యాచురాలిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఎంట్రీస్ ఉంటాయి. 100. దేనికి సంబంధం ఉండదు. బ్యాంకులో అసలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండానే చెక్కు ద్వారా డబ్బు కొంటారు మహానుభావులు. బ్యాంకులో రూపాయి పెట్టుకుని రూ. 10 డ్రా చేస్తారు. తర్వాత ఎక్కడి నుంచో కమిషన్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలీదు. బ్యాంకరు ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అసలు బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఇచ్చారంటారు. తర్వాత కమిన్స్డ్ బిజినెస్ అంటాడు. తర్వాత తెల్లారే సోల్డ్ గూడ్స్ అంటాడు. మరి పక్క దుకాణంలో వాడు అటు ఇటు ఉన్నప్పుడు ఆ 2 వస్తువులు దొబ్బి అమ్ముతున్నాడా, లేకపోతే నిజంగా కొని అమ్ముతాడా? అంటే కనీసం స్టూడెంట్ ఒక కామన్ సెన్స్ పాయింట్ ఇది. అమ్మకం లేకపోతే కొనలేడు, కొనకపోతే అమ్మలేడు అనే ఒక పాయింట్ తోటి. ఏం మాస్టర్ మీరు చెప్పేది? అక్కడ రాసుంటే మీరు అదే చెప్పేస్తారా? బుక్లో రాసుంది, వాళ్ళకి వేరే ఇది లేదు. వాళ్ళకి కావాల్సింది రైటర్ని పేరు చెప్పుకోవటం, మేము ములిగితే ఎంత సత్య ఎంత. మరి మీరు కూడా ఏంటి మాస్టర్, ప్రత్యక్షంగా మీరు మా ముందున్నారు, మీరు కూడా ఎందుకు మాస్టర్ దాన్ని కప్పిస్తారు? అంటే కొనుగోలు లేకుండా అమ్మగట్లంటే ఏం మాట్లాడరు. బుక్లు అలాగే రాస్తుందయ్యా, అలాగే రాస్తుంది. నేను అలాగే చెప్పాలి కదా మరి, లేకపోతే మీకు అర్థం కాదు. రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ అసలు ఇదే వస్తే ఏం చెప్తారంటారు. అది వాళ్ళు చెప్పే సమాధానం. నేను ఒక వీడియో కూడా పెట్టాను. తెలుగు అకాడమీ బుక్స్లో రైటర్స్ ఎంత అధ్వానంగా ఉన్నారు,
ఆ చీఫ్ ఎడిటర్ గారు ఎంత అధ్వానంగా దాని మీద రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారో, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు కూడా. ఒక వీడియో ప్రత్యక్షంగా దాంట్లో తప్పుల తడికలతోటి నేను దాంట్లో రాసి చూపించాను, చెప్పి చూపించాను. చాలా కాలం అయింది, అది కావాలంటే మీరు వెతికితే దొరుకుతుంది కూడా. అంటే ఇన్ని తప్పులతోటి మనం చదువు కొనసాగితే మన జీవితం తప్పుల తడికలు కాకపోతే ఏమవుతుంది? ఇవాళ మనిషికి ఉద్యోగం మీకు రావటం లేదంటే కారణం, ఏకైక కారణం మనం చదువుకున్న పుస్తకాలు, ఆ పుస్తకాలని అనుసరించి మనకు చెప్పిన పాఠాలు, అంతకుమించి ఇంకేం లేదు. ఇవాళ బీకామ్ పాస్ అయ్యి, ఎంకామ్ పాస్ అయ్యి, ఎంబీఏ పాస్ అయ్యి, రోడ్డు మీదకి సీఏ పాస్ అయ్యి కూడా రోడ్డు మీద ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నాడు, ఫైల్ సంకలం పెట్టుకుని. సరైన ఉద్యోగం ఎవడు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ప్రాక్టికల్గా మనకి ఏ ఒక్క మొక్క తెలియదు. ఎంతో చదువుకున్నాం, అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మనం చదువు ముగించుకొని పట్టభద్రుల వైపు రోడ్డు మీకు వస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు ఖచ్చితంగా అకౌంట్స్ గురించి నేను తెలియజెప్తాను. దాన్ని ఇనిగా ఫాలో అయితే తప్పు జరిగిపోయింది, మీరు ఏం చేయలేరు, అయిపోయింది, మీ చదువు అయిపోయింది, రోడ్డు మీకు వచ్చేసారు. రేపొద్దున ఇంటర్మీడియట్ లెవెల్లో దీనికి కళ్ళు తెరిస్తే నిజాలు అర్థమవుతాయి. మీరు మాస్టర్ని అడిగి తెలుసుకునే పరిస్థితి మీకు ఉంటుంది. అని తెలియకపోయినా తెలుసుకుని చెప్పండి మాస్టారు, మాకు అబద్ధాలు చెప్పొద్దని మీరు నిలదీసి అడిగే పరిస్థితి మీకు ఉంటుంది. ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే చదువును సంస్కరించాల్సిన బాధ్యత మీకే ఉంది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. మీ తల్లిదండ్రుల వల్ల సాధ్యం కాదు. పాపం వాళ్ళకి ఏం తెలియదు. కొడుకు ఏం చదువుతాడు, కూతురు ఏం చదువుతారంటే కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద ఏ తప్పు ఆపాదించొద్దు. ఆ తప్పు మీరు చేయొద్దు. మీరు సంస్కరించాలని పరిస్థితి మీకే ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నారా. కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే డెబిట్ క్రెడిట్ ఈక్వలే. కానీ ఎందుకు డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అవుతుందో తెలియకుండానే మనం చదువుకుంటున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ తోటే తెర చేయబడుతుంది. మీ నాటకానికి, జీవిత నాటకానికి తెర చేయబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది తెలియకుండా కనుక డ్రామాలో యాక్ట్ చేస్తే తడబాటు వస్తుంది, డైలాగులు చెప్పలేని పరిస్థితి వస్తుంది, నవ్వుబాటు నవ్వులు పాలైపోతారు. అదే మన జీవితం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క మీనింగ్ని చెప్పండి. దీంట్లో మెయిన్గా ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా 3 స్టేజెస్ గురించి నేను మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఒరిజినల్ రికార్డ్స్, క్లాసిఫికేషన్ అండ్ సమ్మరీ. ఒరిజినల్ రికార్డ్స్ అంటే జర్నల్ అంటే జస్ట్ డైరీ అండి. అంటే ఏ రోజుకి ఆ రోజు మనం ఏం జరిగింది, డబ్బులు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎంత వచ్చినాయి అన్నారా. దాని తర్వాత ఆ డబ్బులు ఏమైంది అనేది రాసేదే జర్నల్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డే షీట్, డే బుక్. తర్వాత రోజువారీ అని ఒక ప్రాంతంలో అంటారు, తర్వాత చిట్టా అని ఒక ప్రాంతంలో అంటారు అన్నారా. కాబట్టి ఏంటంటే జమ ఖర్చును ఒక ప్రాంతంలో అంటారు. ఏ మాట పలికినా దట్ ఈజ్ ఒరిజినల్ రికార్డ్, దట్ ఈజ్ జర్నల్ ఆర్ సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్. సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్ అంటే మీకు పర్చేజ్ రిజిస్టర్, పర్చేజ్ జర్నల్, సేల్స్ జర్నల్, క్యాష్ జర్నల్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బిగ్గర్ ఆర్గనైజేషన్లో ఒకటే రికార్డ్ మెయింటైన్ చేయకుండా మీరు డిఫరెంట్ పర్చేజ్కి, క్రెడిట్ పర్చేజ్కి ఒకటి, క్యాష్ పర్చేజ్కి ఒకటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ జర్నల్స్ మెయింటైన్ చేస్తారు. సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్ అది. సబ్సిడరీ బుక్స్ కూడా అంటారు దానికి. తర్వాత క్లాసిఫికేషన్ అంటే లెడ్జర్ డివిజన్. అంటే మనం రాసుకుంటూ పోయినాం, డబ్బులు వచ్చినాయి, ఎవరికి ఇచ్చాము, అమ్మాము, మళ్ళీ డబ్బులు ఇచ్చాము, ట్రాన్స్పోర్ట్ ఇచ్చాము. అంటే ఒక రోజులో చాలా రకాల ట్రాన్సాక్షన్స్ మనం పాస్ చేయాల్సి వస్తుంది. కానీ మరి దీనివల్ల ఏం తెలుస్తుంది మాస్టర్ అంటే ఏమీ తెలియదు, డార్కే. ఎందుకంటే జరిగినట్టుగా రాసాం, కానీ దేనికి జరిగింది, ఎంత మేరకు జరిగింది, దీనివల్ల ఫలితం ఎలా మనం తెలుసుకోగలుగుతారంటే మీకు జర్నల్ వల్ల ఏమీ తెలియదు. దాన్ని ఒక డివిజన్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ లెడ్జర్. లెడ్జర్ అంటే అర్థం ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. విడివిడిగా ఒక పర్చేస్ని అన్నీ కొన్ని పేజీలు కేటాయించుకోండి, సేల్స్ కొన్ని పేజీలు కేటాయించుకోండి, తర్వాత ఆయన పెట్టిన పెట్టుబడి, తీసుకున్న డ్రాయింగ్స్కి ఒక పేజీ కేటాయించండి, ట్రాన్స్పోర్ట్కి ఒక పేజీకి. అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు నెలకి ఎన్ని ఉంటాయి తెలిసి దాని ప్రకారం మీరు పేజీలు డివిజన్ చేసుకోవచ్చు. 10 పేజీల, 5 పేజీలు, 4 పేజీలు అనేది. అట్లనే పర్చేస్ డివిజన్, సేల్స్ డివిజన్ చేసుకుంటే మీకు ఈ డివిజన్లో వచ్చి మీకు అంటే దీన్ని లెడ్జర్ని ఏమంటారంటే కింగ్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. ఇట్ ఈజ్ ఎ స్టోర్ హౌస్. మీకు ఫలితాన్ని తెలుసుకోవడం కోసం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ తెలియజెప్పే బ్యాలెన్స్ షీట్ గురించి కానీ, లేకపోతే మీ ఆదాయ, మీ యొక్క రిజల్ట్, మీ యొక్క యాక్టివిటీ యొక్క రిజల్ట్ తెలియజేయడానికి ఉండే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ చెప్పడానికి ఇదే ఆధారం. లెడ్జరే ఆధారం అండి. లెడ్జర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కింగ్ ఆఫ్ రికార్డ్స్. ఇట్ ఈస్ ఎ స్టోర్ హౌస్.
We will take the information data from that source and we will prepare the balance sheet and the profit and loss account. అర్థమైందండి. సో దాన్నే సమరీ అంటాం. సమరీ అంటే కంప్లీట్ మీకు ఒక మీకు విలువైన ఏది ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మనం అంతమంది అనుకున్నది ఏంటి, ఎవరి బిజినెస్ మ్యాన్ ఇన్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ which can disclose the financial status of a business organization at a given time, and the other one is the income statement which can show the gross and net result of your activity. Activity may be a consulting one, consultation one, and a trading one, a manufacturing one, a contract one, a service one. అందుకని యాక్టివిటీ అంటే అయిపోద్ది, యాక్టివిటీ అంటే సరిపోద్ది నారా. దానివల్ల ఏంటంటే 3 మెయిన్ అంటే ఈ మూడే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా మనకి తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది, సరేనా. సో ఈ ఒరిజినల్ రికార్డ్స్ అంటే ఏంటి? ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ ఏ బుక్ కాల్డ్ జర్నల్ విచ్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సబ్సిడరీ బుక్స్ సచ్ యాజ్ క్యాష్ జర్నల్, పర్చేజ్ జర్నల్ అండ్ సేల్ జర్నల్. ది నెంబర్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ టు బి మెయింటైన్ బై బిజినెస్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ నేచర్ అండ్ సైజ్. నేచర్ అండ్ సైజ్ దాని యొక్క పరిమాణాన్ని బట్టి, తర్వాత ఏంటంటే దాని యొక్క నేచర్ని బట్టి మీరు సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేస్తారు. లేకపోతే వన్ బుక్ విల్ బి మెయింటైన్, దట్ ఈస్ క్యాష్ జర్నల్. దాంట్లోనే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ఏ క్రానలాజికల్ ఆర్డర్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్, టేకింగ్ ద రూల్స్ ఇంటూ కన్సిడరేషన్. ఆ రూల్స్ ఏంటో మనం ముందు చెప్పుకుందాం. తర్వాత క్లాసిఫికేషన్ లెడ్జర్ అంటే ఇన్ ది సెకండ్ స్టేజ్ ఆల్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు ది సేమ్ పర్సన్ ఆర్ కేటగిరీ ఆర్ కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ వన్ స్టేట్మెంట్ కాల్డ్ అకౌంట్. అంటే ఒకరి అంటే కస్టమర్ అకౌంట్ ఒకటి, సబ్సిడీ మన సప్లయర్ అకౌంట్ ఒకటి, తర్వాత ఎక్స్పెండిచర్ అకౌంట్ విడివిడిగా, ట్రాన్స్పోర్టు, ట్రావెలింగ్, సెల్ ఫోన్ అలవెన్సెస్, శాలరీస్ విడివిడిగా, దాన్ని అకౌంట్. ద బుక్ ఇన్ విచ్ దీస్ క్లాసిఫైడ్ అకౌంట్స్ ఆర్ కెప్ట్ ఈజ్ నోన్ యాజ్ లెడ్జర్. టు అండర్స్టాండ్ అండ్ సింపుల్ ఇట్ ఈస్ ఎ బుక్ విత్ డివిజన్స్. లెడ్జర్ అంటే అదే లెడ్జర్ 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 అనుకుంటూ పోవడం కదా. లెడ్జర్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో చదువుకుంటూ పోతా ఉంటే అమ్మా నాన్న అమ్మా నాకే తలనొప్పిగా ఉందమ్మా, నువ్వు ఎందుకు విసిగిస్తావు, నీకెందుకమ్మా, మాకే ఇబ్బంది అవుతుంది, నీకెందుకమ్మా అని అనొద్దు. మీరు ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సత్తా మీకు ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా దీని యొక్క లోతు కంటే వెళ్ళి తెలుసుకోవాలి, అంతేగాని విసుక్కోవడం కాదు. విసుక్కోవడం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ ఏదో రివిజన్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ అది రివిజన్ కాదు, బట్టి పట్టడం అంటారు. ఆ బట్టి పట్టడం మాత్రం ఈ క్షణం నుంచి మానేయండి. Summary: profit and loss account and balance sheet. After certain periods, the ledger accounts are balanced and a statement called trial balance is prepared, which is further used for calculating profit or loss and determining the financial position of the business. అంటే ఇవన్నీ అయిన తర్వాత, బ్యాలెన్సింగ్ కూడా అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వేస్తాం. ఆ స్టేట్మెంట్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ అంటే ఏంటండి? టెస్ట్. కొంచెం ట్రయల్కి మరో పదం ఏంటండి? టెస్ట్. టెస్ట్ అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మనం ఒక టెస్ట్ రైడ్కి వెళ్తామండి, ఒక మోటార్ సైకిల్లో, కారు, 4 వీలర్లో. ఎందుకు వెళ్తామండి మనం? అంటే దాంట్లో వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, స్పీడ్ ఎలా ఉంది, తర్వాత కన్జంప్షన్ ఎలా ఉంది, బ్రేక్ పొజిషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం టెస్ట్ రైడ్ చేస్తేనే అర్థం అవుతుంది. అట్లానే మనం బ్యాలెన్సింగ్లు చేసాం. ఎట్లా బ్యాలెన్సింగ్ చేసాం? ఇప్పుడు ఒక ఆయనకి 1,00,000 రూపాయలు సరుకులు ఇచ్చాం. ఆయన ఒకసారి 25,000, ఒకసారి 30,000 ఇచ్చాడు. అంటే 50,000 ఇస్తే ఆయన ఎంత ఇవ్వాలండి? మనకి 50,000 ఇవ్వాలి. పొరపాటున ఆయనకి 50,000 తీసేయాల్సిన బదులు 50,000 కూడా కలిపేసామనుకోండి, 1,50,000 అవుతుంది. అప్పుడు అకౌంట్ టాలీ కాదు. ఎందుకంటే ఒక సైడు హెవీగా ఉంది, ఒక సైడ్ లెస్సర్ ఉంది. ఎందుకంటే వెయింగ్ మిషన్ అంటున్నాం కదా, వెయింగ్ మిషన్లో 2 సమానంగా ఉండాలి. అట్లనే 10లోంచి 4 తీస్తే 6 రావాలి. కానీ మీరు పొరపాటున 10లోంచి 4 తీస్తే 5 చేశారనుకోండి, అప్పుడు కూడా బ్యాలెన్స్ కాదు. అంటే అర్థమెటికల్ ఎర్రర్ లేకుండా తయారు చేసుకునేదే ట్రయల్ బ్యాలెన్స్. అర్థమెటికల్ ఎర్రర్, గణితపరమైన దోషాలు లేని స్టేట్మెంటే మీకు ట్రయల్ బ్యాలెన్స్. అది కరెక్ట్గా వేసుకోవాలి. మనం ఎంతకాడికి ఇంటర్మీడియట్లోనే నేర్చుకున్నాం, ట్రయల్ బ్యాలెన్స్ చేసుకున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నీ చేసాం. కానీ ట్రయల్ బ్యాలెన్స్ గురించి ఇప్పుడు అడుగుతూ ఉంటే సరిగ్గా సమాధానం లేదు. అది మాస్టర్ అది తీసుకొచ్చి ఇక్కడ ఇది కనీసం ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తే ఆయన 6 క్వశ్చన్లు వేయాలనుకుంటాడు, మిమ్మల్ని 2 క్వశ్చన్లతోటి సరిపెట్టుకుంటాడు. ఎందుకంటే పర్వాలేదు, ఈజ్ పర్ఫెక్ట్, ఈజ్ క్యాపబుల్ టు హ్యాండిల్ దిస్ వర్క్ అనుకుంటాడు. యూ విల్ బి గివెన్ దట్ పోస్ట్. అంతేగాని మాస్టారు ఇది సార్ అంటే అతనికి చికాకు వస్తుంది. అది కూడా నేర్చుకోవాలి. నాకు జాబ్ రాలేదు, 10 చోట్ల తిరిగితే ఒకటి ఇచ్చాడు, వాడికి కనికరించి ఇచ్చాడో
లేకపోతే వాడికి దిక్కులేక ఇచ్చాడో మీకు అర్థం కాదు. జాబ్ రాగానే మీ వర్త కోసం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరుంటారు వర్త కోసం ఇచ్చిన వాళ్ళు? మిమ్మల్ని నిజంగా టెస్ట్ చేసి మీరు పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఏదైతే సేకరించగలిగాడో వాడు మీకు ఆఫర్ ఇస్తాడు. లేకపోతే ఎవడో ఒక మనిషి కావాలయ్యా, ఎవడో ఒకటి పెట్టు, తర్వాత చూసుకుందాం, మంచోడు దొరికితే మేము తీసేద్దాం అంటే మనకి ఉద్యోగం వచ్చినట్టే వచ్చింది. ఏనాడు పీకెత్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. ఇది నిజంగా నిజం. ఇవాళ నేను అన్ని మాటలు అసోసియేట్స్ కాదు, వీడియో కోసం నేను మాట్లాడట్లేదు, నిజంగా జరుగుతుంది. అదే యాజ్ ఎ ట్యాక్స్ ప్రాక్టీషనర్ I was experienced with so many unemployees now also. ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ మై స్టూడెంట్స్. ఎంత బాధాకరంగా ఉందంటే చిన్న చిన్న విషయాలు కూడా చెప్పలేకపోతున్నారు. కొంత తెలిస్తే కొంత తీసుకెళ్ళవచ్చు, అసలుకే తెలియకపోతే మన పోస్ట్ గ్రాడ్యుయేట్లు అవి కూడా తెలియకపోతే చాలా కష్టం. మా బోటి వాళ్ళు కూడా ఎవరికైనా కష్టమే, ముందుకు తీసుకెళ్ళలేము. ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి తెల్లారిపోద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా సింప్లెస్ట్ సబ్జెక్ట్ని క్లమ్జీ సబ్జెక్ట్గా మీరు మార్చుకోవడం మాత్రం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సో ఇదంతా అయిపోయిందండి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నాం, ఎవరి డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ అన్నాం. ఇది సరే, అసలు ఆ బిజినెస్లో ఎటువంటి అంశాలు ఉంటాయనేది మనం ముందుగా గమనించాలి. మామూలుగా మన లెక్చరర్ గారు ఏం చెప్తారంటే, టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ లేదా ఐ వుడ్ లైక్ టు డిస్కస్ యూ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. The classification of accounts are broadly divided into two, that is personal and impersonal. Impersonal accounts are again subdivided into two, that is real and nominal accounts. That's all. So totally the division is 3. So it was divided into 3 categories, that is personal, real and nominal. So personal account related to the persons and organizations formed by those persons. Real accounts relate to the assets of the business which help a businessman to earn something. Nominal accounts are those accounts which contains expenses of the business and incomes of the business. That's all. Close. మాస్టారు అసలు 3 ఎందుకు చేశారు మాస్టారు? మరి 2 చేస్తే కాకపోయేదా, 4 చేస్తే ఇంకా బాగుండేది కదా అని మనం నోట్లోంచి మాటే రానివ్వకుండా చేస్తాడు ఆయన. ఒకవేళ వచ్చినా కూడా నో దట్ ఈస్ ఎ ఫార్ములా, డోంట్ క్వశ్చన్ ఇట్, యూ ప్లీజ్ అబ్జర్వ్ అండ్ యూ ప్లీజ్ హియర్ మీ అనేది కోరుకుంటాడు. అయిపోయిందా? అయిపోతే దీనికి కూడా ఒక కారణం ఉందని చెప్తాను నేను. దీంట్లో ఎలా ఉంది? పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్. పర్సనల్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. పర్సనల్ అకౌంట్స్ దాంట్లో కూడా మళ్ళీ 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. 3 సబ్ డివిజన్లు ఏంటి? రియల్ పర్సనల్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. మరి రియల్ పర్సన్స్ ఎవరు? రామకృష్ణ, రాధా, యశోద, వీళ్ళే, ఈ 4. మరి మాస్టారు బిజినెస్ చేసేటోళ్ళు మీరేమంటున్నారు? ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దానికి ఒక టైటిల్ ఇచ్చి ఆ టైటిల్ గొడుగు నీడలోనే బిజినెస్ నడుస్తుందని మీరు చెప్పారు కదా మాస్టారు ఎంతమంది వీడియోలో. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు, రాముడు, యశోద, రాధా ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని అడిగితే, ఏమండి దీనికి ఒక కామన్ సెన్స్ పాయింట్ చెప్తాను నేను. ఎట్లా అంటే, మనం వ్యాపారం చేస్తున్నామండి, సడన్గా డబ్బులు అవసరం వచ్చినాయి, అంటే మన దగ్గర తగినంత డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా అమ్మ నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా. ఒకప్పుడు అయితే మా రోజుల్లో 10 రూపాయలు ఇవ్వమ్మా అని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు నెమ్మదిగా 1000 కూడా వెళ్ళిపోయినాయి, 100 కూడా వెళ్ళిపోయినాయి, 10 వెళ్ళిపోయినాయి. ఒక 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా, నా దగ్గర అనుకున్న టైంకి డబ్బులు అందలేదు, అవి రాగానే ముందు నీకు ఇచ్చేస్తాడు డబ్బులు అంటాడు. సరే కొడుకు అడిగాడు కదా అని ఆమె డబ్బులు ఇస్తుంది. అట్లనే తర్వాత ఏమవుతుంది? మన బావమరుదును లేకపోతే ఫ్రెండ్స్ను ఎవరినో కొన్ని డబ్బులు అడుగుతారు, వాళ్ళు ఇస్తారు. బిజినెస్ నడుపుకోవాలి కదా, ఇస్తారు. అయితే మరి వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందండి? వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉండదు. మీ అక్కకి ఆర్గనైజేషన్ ఎక్కడిది? మీ అమ్మకి ఆర్గనైజేషన్ ఎక్కడిది? మీ ఫ్రెండ్కి ఆర్గనైజేషన్ ఎక్కడిది? ఉండదు కదా. సో వాళ్ళందరూ రియల్ అకౌంట్స్. వాళ్ళు ఎప్పటికీ కూడా బిజినెస్లోకి రారు. మీరు వాళ్ళ దగ్గర తీసుకోవడం నిజమే, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయడం నిజమే. తాత్కాలికంగా ఈ రొటేషన్లోకి వెళ్ళిపోతారు. సో దోస్ ఆర్ రియల్ పర్సనల్ అకౌంట్స్. అర్థమైంది కదండి. రెండోది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్. కృత్రిమంగా, ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా. ఇప్పుడు గణేష్ జన్మ వృత్తాంతం తెలుసు కదా మీకు. పార్వతీదేవి మొగుడు రాక కోసం, శివుని రాక కోసం ఎదురు చూస్తూ ఒక నలుగుబిండితోటి ఒక చిన్న బొమ్మను చేసి
ఆ బొమ్మని కాపలా పెట్టడం అనేది మీరు ఉన్నారు కదా. అయితే దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంటారు. దేవతలు కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రాణం పోయగలుగుతారు, చెట్టుకి పుట్టకి కూడా పోస్తారు. సరే, అప్పుడు ఏమవుతుంది మనకి, అట్లనే మనకి ఒక ఒక నేమ్ పెట్టి కృష్ణ ఎంటర్ప్రైజెస్, రమణ ట్రేడర్స్ ఇలా పెట్టేసుకుని మనకి దానికి ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఇదిగో ఇది ఈ వ్యవహారం నడుస్తుంది, దాని వెనక నేను ఉంటా, పెట్టుబడి నేనే పెడతా, వ్యవహారం డబ్బులు కావాల్సిన డబ్బులు నేనే ఇస్తా, లాభం వస్తే నేనే అనిపిస్తా, నష్టం వస్తే కూడా నేనే భరిస్తానని చెప్పుకుంటూ అరే నువ్వు నడపరా అంటాం. అయితే ఏమవుతుంది, దాని పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం, దాని పేరునే రెంటల్ అగ్రిమెంట్ రాస్తాం, దాని పేరునే మనం సప్లై తీసుకుంటాం క్రెడిట్కి, దాని పేరునే బిల్ రాసి ఒక కస్టమర్కి ఇస్తాం అన్నారా. ఇవన్నీ కూడా ఆ పేరు మీద నడుస్తుంది. కానీ మీరు ఎక్కడ కొన్నామంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్నాం. ఏమంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది ఒక మనిషి అక్కడ కూర్చొని మీకు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనక కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ పెట్టుబడి వాళ్ళ యొక్క డైరెక్షన్స్ తోటి వ్యాపారం నడుస్తుంది. కానీ వాళ్ళు మనకు కనపడరే, వాళ్ళు తెరవనుకున్న మనుషులు కదా. మనకు కావాల్సింది ఏంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బిల్లు ఉంది, అదే మనకు చాలు. మళ్ళీ వెళ్ళినా కూడా వాపస్ ఇవ్వాల్సి వచ్చిన ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కే ఇస్తారు, ఆ బిల్లుకే వాపస్ చేస్తారు. సో ఎన్ ఆర్టిఫిషియల్ పర్సన్ విచ్ ఈజ్ పర్మిటెడ్ బై ది గవర్నమెంట్ అథారిటీస్ టు రన్ ఇట్, లైసెన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా అదే ఒక రిజిస్టర్డ్ యూనిట్ కింద మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ లిమిటెడ్, ఎల్జీ లిమిటెడ్, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ కూడా నేమ్స్ మీకు అందరికీ బాగా తెలుసు. సో అవి కూడా పర్సనల్ అకౌంట్స్. అంటే వ్యక్తి మనకు కనపడ్డ కానీ వ్యక్తి తెర వెనుక ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళ యొక్క డైరెక్షన్స్లోని ఈ బిజినెస్ నడుస్తుంది. ఓకే, దాని తర్వాత అంటే పర్సనల్ అకౌంట్స్లో ఈ 3 క్లాసిఫికేషన్స్లో 2 క్లాసిఫికేషన్ చెప్పాం. 3వ క్లాసెస్ ఏంటంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. మరి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఏంటి చూడండి. మనం అరువుకు సరుకులు తెచ్చాం, ₹1,00,000 సరుకులు తెచ్చాం, 50,000 రూపాయలు ఇచ్చాం, 50,000 రూపాయలు ఇవ్వాలి నరా. అది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనం కొనుక్కున్నాము, ఆర్గనైజేషన్కి ఇవ్వాలి. అంటే క్రెడిట్ సప్లై తెచ్చుకున్నాం, మనం అరువు పద్ధతి మీద సరుకు తెచ్చుకున్నాము. అట్లనే క్రెడిట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే సపోజ్ మన దగ్గర ఒక 10 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు, ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ఓకే, అయితే వాళ్ళు ఈ నెలంతా పనిచేస్తారండి మన దగ్గర. పనిచేస్తే మనం జీతం ఎప్పుడు ఇస్తామండి, నెక్స్ట్ మంత్ 5వ తారీఖునో 10వ తారీఖునో 15వ తారీఖునో. అసలే బాగా టైట్గా ఉంటే ఏదో కాస్త కొస్త ఇచ్చేది, ఇబ్బందిగా ఉందిరా బాబు నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా ఇస్తారు వాళ్ళు. సో అంటే సర్వీస్ ఈ నెలలో తీసుకున్నాము, నెక్స్ట్ మంత్ పేమెంట్ చేసాం అంటే సర్వీస్. మరి అదేంటి మాస్టారు, మరి వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకు మనకి అవసరం లేదు కదా అనుకుంటే అవసరమే. ఎందుకు చెప్పమంటారా, మరి సరుకులు అరువు కొన్నప్పుడు కూడా అదే సరుకులను మనం వాడుకునే కదా ఇంత వ్యాపారం చేయగలిగాం. మరి సర్వీస్ కూడా తీసుకున్నప్పుడు ఆ సర్వీస్ని పరిగణలో తీసుకోకపోతే మనకి ఇంతవరకు ఎట్లా అయినట్టు. అంటే సర్వీస్కి డబ్బులకు మళ్ళీ అరువు మీద ఎలా ఇస్తామో సర్వీస్కి కూడా మనం డబ్బులు అరువు తీసుకున్న సర్వీస్ను మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక గ్రూపు మనకి సర్వీస్ ఇచ్చారు. ఆ గ్రూప్ ఎవరంటే ఈ 10 మంది. ఈ 10 మందికి ఒక గ్రూప్ పెట్టుకుంటే ఆ గ్రూప్ ఎవరంటే శాలరీస్ పేయబుల్. అంటే శాలరీస్ ఎవరికి పే చేయాలండి, ఆ గ్రూప్కి పే చేయాలి. ఆ గ్రూప్లో సుబ్బారావు ఉంటాడు, పుల్లారావు ఉంటాడు, కృష్ణారావు ఉంటాడు. ఆ పేర్లు కాదు మనకు కావాల్సింది. ఒక గ్రూప్ శాలరీస్ పేయబుల్. పేయబుల్ అంటే ఏంటి, చెల్లించాల్సింది. ఎవరికి చెల్లించాలి, ఆ 10 మందికి చెల్లించాలి. ఆ 10 మంది ఎవరో మీకు తెలుసు. సో అంటే దీన్ని బట్టి రిప్రజెంటేటివ్ అంటే ద రిప్రజెంటేషన్ విల్ బి దేర్ ఫ్రమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గ్రూప్ అన్నారా. అది దాన్ని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటారు. ఈ విధంగా ఈ 3 డివిజన్స్ దీంట్లో చేశారండి. దాని తర్వాత మీకు రెండోది ఏంటంటే మీకు పర్సనల్ అకౌంట్స్ అయిపోయినాయండి 3 డివిజన్లో. రియల్ అకౌంట్, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. రెండోది ఏంటంటే ఇంపర్సనల్ అకౌంట్స్. అంటే ఇంపర్సనల్ అకౌంట్ అంటే సింపుల్గా ఒకటి చెప్పేది, ద అకౌంట్స్ విచ్ ఆర్ నాట్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ ఇంపర్సనల్ అకౌంట్స్. అంటే ఏదైతే పర్సనల్ అకౌంట్స్ కావో, ఏదైతే పర్సనల్ అకౌంట్స్ కేటగిరీ కింద రావో అవి ఇంపర్సనల్ అకౌంట్సే కదా. అంటే సింపుల్గా సరిపోద్దని మీరు ఒప్పుకుంటారండి, ఒప్పుకోరు. సో ఇంపర్సనల్ అకౌంట్స్ ఆర్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ మన రియల్ అండ్ నామినల్ అకౌంట్స్.
అంటే రియల్ అకౌంట్స్ ఆర్ దోస్ అకౌంట్స్ విచ్ రిలేట్స్ టు ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. అంటే ఆస్తులకు సంబంధించినవి, బిజినెస్ సంబంధించిన ఆస్తులు. కామన్ అసెట్ ఏంటో తెలుసండి? కామన్ అసెట్ ఏంటో తెలుసా? క్యాషే. ఏ బిజినెస్లో అయినా ముందుగా వచ్చి చేరేది క్యాష్ అన్నారా? మరి ఆ క్యాష్లోంచే క్యాష్ ఈక్విలెంట్స్ అంటారు. దాంట్లోంచే ఫర్నిచర్ కొంటాం, దాంట్లోంచే గూడ్స్ కొంటాం, దాంట్లో లైసెన్స్ కోసం డిపాజిట్లు పెడతాం, సెక్యూరిటీ డిపాజిట్ పెడతాం. ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఫ్రమ్ ద క్యాష్ సోర్స్. క్యాష్లోంచే అంటే క్యాష్ డబ్బుతో సమానమైన ఇవన్నీ కూడా డబ్బుతో మళ్ళీ ఇవన్నీ అమ్మేసాం అనుకోండి, అగైన్ క్యాష్ ఈ క్యాష్లోకి వెళ్ళి చేరిపోతాయి. మనం చూసారా, మనిషి జీవం పోసుకోకముందు ఒక మాంసపు ముద్ద, మనం అందరం మాట మాంసపు ముద్దే. తల్లి గర్భంలో ఒక మాంసపు ముద్దగా ఉంటాం మనం. మనకి దేవుని ఆజ్ఞ అయిన తర్వాత ఈ ముక్కు రంధ్రాల్లోకి ఒక గాలి చొరబడుతుంది. గాలి ఎప్పుడైతే చొరబడ్డందో ఆటోమేటిక్గా మనలో కదలిక స్టార్ట్ అవుతుంది. అచేతనం వల్ల చేతనం అవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా తర్వాత ఏమవుతుంది, మనం పనిచేసి ముసలివాళ్ళం అయిపోయి కట్టిపెట్టుకుని నడిచి ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఏ రంధ్రంలోకి అయితే గాలి వచ్చి చేరి మిమ్మల్ని చేతనం చేసిందో మళ్ళీ అచేతన అవస్థ తీసుకెళ్ళడానికి మరి అదే రంధ్రం గుండా గాలి బయటికి వెళ్ళిపోతుంది. మనకు కనపడదు. వచ్చినప్పుడు కనపడలేదు, వెళ్ళేటప్పుడు కనపడలేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో, పుట్టుకు కారణం ఏదైతే అయిందో మళ్ళీ అక్కడికే రీచ్ అయిపోయింది. అట్లనే ఇలా ఈ ఫర్నిచర్ కొనడానికి కానీ, కంప్యూటర్ కొనడానికి కానీ, ఒక లారీ కొనడానికి కానీ ఏదైతే కారణమైందో, ఏది కారణమైంది? క్యాష్ కారణమైంది. మళ్ళీ ఇవన్నీ వాళ్ళకి అమ్మినట్టయితే రూపాయి అటు ఇటుగా మళ్ళీ అది అక్కడికి వెళ్తుంది అన్నారా? కాబట్టి ఏంటంటే గాలితోటి సమానం అనుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో క్యాష్ ఈక్విలెంట్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇవన్నీ దేనికి పనికి వస్తాయి మాస్టారు అంటే, దీస్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. అంటే ఇవన్నీ కూడా మనకు ఎందుకు పనికొస్తాయంటే, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొన్నాం, ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం అమ్మిన సరుకులు వాళ్ళ దగ్గర రీచ్ చేయించగలుగుతాం, లేకపోతే షాప్ టు షాప్ వెళ్ళి అమ్ముకు రాగలుగుతాం. ఇవన్నీ అట్లనే సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకోగలుగుతాం. కంప్యూటర్ అంటే ఇమీడియట్గా మనం అనలైజ్ చేయగలుగుతాం మన ట్రాన్సాక్షన్స్. అంటే ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ అస్ టు ప్రొడ్యూస్ సంథింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని అసెట్ అని పిలవాలి అన్నారా? సో దీంట్లో కూడా అసెట్స్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ 2. దాంట్లో టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ కెన్ సీ, టచ్ అండ్ ఫీల్. అంటే మనం క్యాష్ను వీ కెన్ సీ అండ్ టచ్, టేబుల్ వీ కెన్ సీ అండ్ టచ్, వెహికల్ వీ కెన్ సీ అండ్ టచ్ అన్నారా? టచ్ చేసినప్పుడు అది హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా అని మనం చెప్పుకోగలుగుతాం. ఎక్కడుందో మన పక్కన ఉంటే మనం చేయబడితే అంది అన్నారా? అది మనకు బిజినెస్కి అంటే ఆ క్యాష్ తోటే మనం రకరకాలుగా మనం కొనుక్కుని వ్యవహారం నడుపుతాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే దానికి ఆపోజిట్. పర్సనల్ అకౌంట్స్కి ఇంపర్సనల్ అకౌంట్స్ ఎలాగానో టాంజిబుల్ అసెట్స్కి ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ కెనాట్ బి సీన్, టచ్ అండ్ ఫీల్. అంటే ఎగ్జిస్టెన్స్ ఉండదు మనకి. అంటే మనకి ఎక్కడ ఉనికి చేయబెట్టి తాగినామండి, అటు ఇటు చెయ్యి ఎన్నిసార్లు ఊపినా కూడా మనకు కనపడదు. అవన్నీ ఏంటంటే మనకి అవి కూడా మనకి అసెట్స్ అంటున్నాం కాబట్టి దోస్ విల్ హెల్ప్ అస్ టు ప్రొడ్యూస్ సంథింగ్. అర్థమైందండి? దాంట్లో మరి ఏంటి మాస్టారు అంటే ట్రేడ్ మార్క్స్, తర్వాత కాపీ రైట్స్ ఉన్నారా, మన ఇవి పేటెంట్ రైట్స్, ఇవన్నీ కూడా దీంట్లో ఇది కూడా మనకి హెల్ప్ అవుతుంది. అంటే వీటి వల్ల మనం వీటిని ఆధారం చేసుకుని మనం బిజినెస్ చేస్తాం అన్నారా? పోనీ ఈ రెండు మనకి ఎందుకు పనికొస్తాయంటే, ఒక బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి పనికొస్తుంది. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్లో ఇప్పుడు ఎవరి బిజినెస్ మ్యాన్ ఈజ్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉన్నాం కదా. ఈ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్లో ఫస్ట్ రిపోర్ట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి ఈ రెండు ఉపయోగపడుతుంది. అంటే పర్సనల్ అకౌంట్స్ ఆర్ దోస్ అకౌంట్స్ విచ్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే ఏంటి? సోర్సెస్. అంటే సంస్థలోకి డబ్బులు ఏ విధంగా వచ్చినాయి, డబ్బులు కానీ, వస్తువులు కానీ, సేవలు కానీ ఏ విధంగా వచ్చినాయి అనేది ఎవరిస్తారు? ఒక వ్యక్తి ద్వారానే వస్తుంది. సంస్థల నుంచి వచ్చినా వెనక వ్యక్తులే ఉన్నారు కదా. సో ఇవన్నీ కూడా పర్సనల్ అకౌంట్స్. తర్వాత ఆస్తులు ఏదైనా కానివ్వండి, డిపాజిట్లు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవన్నీ రియల్ అకౌంట్స్. అంటే ఈ రెండు మాత్రమే బ్యాలెన్స్ షీట్లో ప్లేస్ అవుతాయి. దోస్ will help us to know the financial status of the business organization
అట్ ఎ గివెన్ టైం. అర్థమైంది కదండి. ఇది తర్వాత నోట్స్ కంపల్సరీ చదవండి. నేను చెప్పడం క్వశ్చన్ కాదు, ఎందుకంటే అవసరమైతేనే చదువుతున్నాను, లేకపోతే నేను చదవట్లేదు కూడా, అది మీకే వదిలిపెట్టేస్తున్నాను. తర్వాత నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ రిలేట్ టు ది ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ ఆఫ్ ది బిజినెస్. అంటే ఒక వ్యాపారం ఎందుకు పెట్టాము? ₹4 సంపాదించుకోవడానికి. ₹4 సంపాదించాలంటే ముందు ఖర్చు పెట్టాలి, తర్వాత ఆదాయం సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ముందు ఖర్చు తర్వాతనే ఆదాయం. బ్యాలెన్స్ షీట్లో కూడా చూడండి, ముందు లయబిలిటీస్ తర్వాతనే అసెట్స్. గుర్తుపెట్టుకోండి, ఆస్తులు తర్వాత అప్పుడు కాదు, అప్పుడు తర్వాతనే ఆస్తులు. ఇక్కడే ఖర్చుల తర్వాతనే ఆదాయాలు. ఎందుకంటే ఒక వస్తువుని అమ్మాలంటే ముందుగా దాన్ని కొని ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, అంతే కదా. వితౌట్ an expenditure there will be no income. If you want to earn something, you have to spend something. ఇది గుర్తుపెట్టుకోండి. If you want to earn something, you have to spend something. There is no income without an expenditure. అది సిద్ధాంతం. కాబట్టి ఏంటంటే మనం నామినల్ అకౌంట్స్ రిలేట్స్ టు ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ ది బిజినెస్. కాబట్టి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? మీకు దీంట్లో కూడా 2 డివిజన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ట్రేడింగ్ డివిజన్, అదర్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డివిజన్. ట్రేడింగ్ డివిజన్లో ఏముంటాయి? మీకు ట్రేడింగ్ డివిజన్లో మీరు ఏదైతే బిజినెస్ పెట్టేప్పుడు ఏదైతే ఊహించుకున్నారో, నిన్న చెప్పినట్టు ₹140కి అమ్ముతాం, మనం ₹100కి మనకు కొనుగోలు అవుతుంది, ₹40 నాకు మిగులుద్ది. దాంట్లో ₹40 నుంచి ₹35 నిర్వహణ ఛార్జీలు, అంటే శాలరీస్ కానీ, రెంట్స్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ, ఇవన్నీ పోయిన తర్వాత నాకు ఒక ₹5 నికరంగా మిగులుతుందని అంచనా వేసే మనిషి వ్యాపారంలోకి దూకుతాడు. ఇది ఖచ్చితంగా ఈ ఆలోచన లేకుండా ఎవడు దూకడు. ఏదో చేద్దాంలే అనుకుని ఎవడు ఉండడు. నిర్దిష్టంగా వాడికి ఒక ఐడియా ఉంటేనే దిగుతాడు. సో కాబట్టి ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ డివిజన్లో మీకు గ్రాస్ రిజల్ట్ వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్, ఆల్వేస్ ప్రాఫిటే ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు ఇట్ విల్ హెల్ప్ యూ టు నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. అంటే మీ ఆలోచన యొక్క బలాన్ని నిరూపిస్తుంది. అంటే మీరు అనుకున్నట్టు 40% వచ్చిందా, లేదా రాలేదా, రాకపోతే ఎందుకు రాలేదని కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేసి పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకంటే దానివల్ల మాన్యువల్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. సో మాన్యువల్ మిస్టేక్స్ అవన్నీ గురించి కూడా మనం ముందుకు వెళ్తున్న కొద్ది మనకు అర్థమవుతుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా. దీంట్లో ఎండ్ రిజల్ట్ దాంట్లో ముందైతే గ్రాస్ ప్రాఫిటే వస్తుంది, రెండోది లాభమైనా రావచ్చు, నష్టమైనా రావచ్చు. అలా కాబట్టి ఏంటంటే లాభ నష్టాలు వచ్చినప్పుడు 35% ఖర్చు అయితే 5% ఖచ్చితంగా మిగిలి ఉండాలి మనకి. కానీ 5% మిగలకుండా 2% లాస్ వచ్చింది అనుకోండి, దేర్ మే బి ఏ రీజన్ ఫర్ దట్. క్లరికల్గా మీరు చేసిన తప్పు కూడా ఉండొచ్చు, లేకపోతే పరిస్థితులు అనుకూలించకపోతే మనకు లాస్ వచ్చి ఉండొచ్చు. ఏ పరిస్థితుల వల్ల మనకు లాస్ వచ్చిందో మనం అనలైజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మన స్టేట్మెంటే మనకు చెప్తుంది. చాలా అద్భుతమైన పరిస్థితి ఉంటుంది మీకు. ఎందుకంటే నిజంగా నీ ట్రూ అండ్ రియల్ ఫ్రెండ్ ఆఫ్ యూ అంటే చెప్పాలంటే యువర్ అకౌంట్ స్టేట్మెంట్ మాత్రమే. అంతేగాని మీ ఫ్రెండ్ కాదు, మీ భార్య కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మీ స్నేహితులు కాదు. ఎందుకంటే అరే బాబు నువ్వు అనుకున్నది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటంటే ఎప్పటికప్పుడు మన అంతర్వాణి ఆత్మ చెప్తూ ఉంటుంది. ఆత్మ పేపర్ రూపంలో చెప్తూ ఉండి హెచ్చరిస్తుంది. మనం కేర్ చేయకపోతే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడికి పోరా, నీకు నేను చెప్పి వేస్ట్ అయిపోతుంది అనుకున్నా కూడా ఎన్నిసార్లు అయినా చెప్తుంది, ఎన్నిసార్లు అయినాకపోతే మనమైపోతాం. సో అకౌంటింగ్ స్టేట్మెంట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ అండ్ గైడ్ టు ఏ బిజినెస్ మ్యాన్ అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ట్రయల్ బ్యాలెన్స్ చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసాం, ట్రేడింగ్ అకౌంట్ చేసి బ్యాలెన్స్ షీట్ అయితే గొప్ప ఏం కాదు. దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశం వల్ల మనకి ఏం తెలుస్తుంది, దీనివల్ల మనం ఒక బిజినెస్ మ్యాన్ అడ్వాంటేజ్ ఎలా పొందుతాడు, అడ్వాంటేజ్ పొందలేని స్థితిలో ఉంటే దాన్ని ఎలా తప్పు ఎక్కడ జరిగిందో ఎలా చెప్పగలుగుతాం అనేది కూలంకషంగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఏంటంటే బేసిక్ అకౌంట్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అకౌంటెంట్స్ పొజిషన్. కాబట్టి మీరు అందరూ దీన్ని గ్రహిస్తున్నారని అనుకుంటాను. కాకపోతే 32 పేజెస్ పీడిఎఫ్ అయితే ఉంది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. యూ కెన్ గో త్రూ. ఈ మెటీరియల్ మాత్రం ఎక్కడ దొరకదండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దీంట్లో 166 ఎంట్రీలు ఉన్నాయి, జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆ 166 ఎంట్రీస్ ఒక్కొక్క ఐటమ్ కింద వేసిన క్యాపిటల్, విత్డ్రాల్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇచ్చాను. అవన్నీ కూడా మీకు నేను చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే మీరు కొంచెం అర్థమైన తర్వాత మీ అంతా మీరు జనరల్ ఎంట్రీస్ ఒక్కు పెట్టి చేయండి. నేను చెప్పినప్పుడు దాంట్లో తప్పులు మీకు దొరుకుతాయి. తర్వాత మీరు చేసిందే రైట్ అనుకుంటే నేను దాని మీ డౌట్ నాకు ఎక్స్ప్రెస్ చేస్తే నేను ఐ విల్ క్లియర్ ది డౌట్.
So, I am taking leave from this video. Good day.